సూర్యాపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా చేపట్టే భవన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడంతో పాటు రహదారులను నిర్మించిన ర్యాంపులు, మెట్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. సూర్యాపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా చేపట్టే భవన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడంతో పాటు రహదారులను ఆక్రమించి నిర్మించిన ర్యాంపులు, మెట్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోనే 19వ వార్డు మూసీ కాలువ పక్కన న్యూ మార్కెట్ రోడ్డు ప్రాంతంలో నామినేని రాజేందర్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పేరుతో S+3 నిర్మాణానికి అనుమతి తీసుకుని అదనంగా S+4 ఒక ఫ్లోర్ నిర్మాణం చేపట్టడంతో ఆ అదనపు అంతస్తును మున్సిపల్ అధికారులు డిస్మెంటల్ చేశారు. అదేవిధంగా 31వ వార్డులోని CMR షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో జి శంకర్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన ర్యాంపును తొలగించారు. 33వ వార్డు 60 అడుగుల రోడ్లో గూడూరి రవి రోడ్డును ఆక్రమించి నిర్మించిన మెట్లను సైతం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రహదారులపై అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా లేదా ఇలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించడం, రోడ్లను ఆక్రమించడం, ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను సహించబోమన్నారు. రోడ్లపై ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా అక్రమాలు చేపడితే వాటిని తొలగించడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వి సోమయ్య, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు బేతం అఖిల్ రెడ్డి, బంగారు శివాజీ, పోలీస్ సిబ్బంది, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.